అజ్జా బయటకు వెళ్ళిందిరా. వాడి బాణం తెచ్చినప్పటి నుంచి కర్ణుడు కర్ణుడు అని వాడు ఏమో ఫీల్ అవుతాడు. 3 బాణం పుల్లలు పట్టుకొని తిరుగుతున్నాడు. ఒకటనా పట్టు. వీళ్ళిద్దరికి ఏ రివెంజ్ ఛాలెంజ్ ఇద్దామో కామెంట్ అయితే ఏరి. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్ మీకు అందరికీ తెలిసిందే, వ్లాగ్ లో ఆల్రెడీ చూసిరు కావచ్చు. రీసెంట్ గా మేమైతే డెకత్లాన్ షాపింగ్ కోసం వెళ్ళడం జరిగింది. అక్కడ మేము ఈ ఒరిజినల్ బో అండ్ ఆరోస్ అయితే గైస్ తీసుకొచ్చాము. ఇవి వచ్చేసి ఎక్కడ యూజ్ అయితే అంటే ప్రొఫెషనల్ కాంపిటీషన్స్ అయితే కదా, దాంట్లో ఆర్చరీ కోసం యూజ్ అయితే చేస్తారనమాట. సో ఈ రోజు ఈ వీడియోలో మేము ఏం చేయబోతున్నాం అంటే దీన్ని టెస్టింగ్ చేయబోతున్నాం. అంతేకాకుండా దీన్ని యూజ్ చేసి మేము ఆర్చరీ ఛాలెంజ్ అయితే వేయబోతున్నాము. మీరు ఇక్కడ చూసినట్లయితే దానికోసమే స్పెసిఫిక్గా ఒక టార్గెట్ని అయితే తయారు చేసినాము. దీనిపైన స్కోర్స్ కూడా ఉన్నాయి, 10, 20, 30, 40, 50 అని చెప్పేసి. సో దీంతో ఒక ఛాలెంజ్ని కండక్ట్ చేయబోతున్నాం. ఎవరైతే ఫస్ట్ వస్తారో అంటే ఎవరైతే ఎక్కువ స్కోర్ని గెయిన్ చేస్తారో వాళ్ళు వచ్చేసి సేఫ్, అండ్ ఎవరైతే ఓడిపోతారో వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్లో అయితే ఉండబోతారు. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయాలైతే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈ బో అండ్ ఆరోస్ గురించి కనుక గైస్ మనం కనుక చూసినట్లయితే కాస్ట్ వచ్చేసి దీని ఎంత అంటే 2999 రూపీస్, 3000 రూపీస్ ఇది పడ్డది. అంతేకాకుండా ఈ బాణం పుల్లలు కనుక మీరు చూసినట్లయితే దీని కాస్ట్ వచ్చేసి ఎంత అంటే 433 రూపీస్ పర్ యూనిట్. టోటల్ 1300 రూపీస్ అయితే పడ్డది. ఒక్క బాణం పుల్ల 433 రూపీస్, 433 రూపాయలు. ఇది బాగా కొష ఉంది నిజంగా చెప్తున్నా. ఇది వచ్చేసి మనం నార్మల్గా ఇంట్లో ఆడ ఆడుకోని కంటే పని చేయదు. మనం ప్రొఫెషనల్ యూజ్ చేస్తాం. ఇట్లా టార్గెట్ మనం హిట్టింగ్ ప్రాక్టీస్ చేస్తామంటే ఓకే. కాకపోతే మీరు ఒట్టుగా పెట్టుకొచ్చినా కానీ వాళ్ళకన్నా కుక్క పిల్లలకు కావచ్చు, మనుషులకు కావచ్చు, మొత్తం దిగుతుంది లోపల. దిగుడు కాదు, లోపలికి బయటకు వెళ్తుంది. ఇంతకుముందు కనికి తాకినాక కనికి పొక్క పడ్డది, మీరు చూడొచ్చు. మేము దాన్ని ఓపెనే వేయలేదు, కొద్ది దూరంలోకైనా వచ్చినాము, కనికి పొక్క పడ్డది. ఇది మన బాడీకి దిగితే బాడీకి తాకిందనుకో కథమే, ఇక మొత్తం లోపలికి గుస్తుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం అండ్ చూద్దాం ఎట్లా అవుతుంది ఏం కథ. జింగాడు మన కల్కి సినిమా చూసినప్పటి నుంచి కర్ణుడు కర్ణుడు అనుకుంటే ఎగురుతాడు. ఇది పట్టుకోగానట మన బాడీలో కర్ణుడు వస్తాడట. పట్టుకున్నాక పూంతాడు ఇక చేసే పావు మొత్తం వందాలైనా పుల్లమికలు పుల్ల దిగుతుందా? ఇంతవరకు ప్రొఫెషనల్ ఎప్పుడు పట్టుకోలే. గవే ఏమన్నా వీటిని ఏమంటారా ఆయిల్ కట్టెలు కొట్టుకొచ్చి అవిటితోనే సుతిల్దారం కట్టి ఆడిందే, కానీ ఇట్లా ప్రొఫెషనల్ వాటితో ఆడలేదు. బాణం పుల్లలు కొడుతున్న ఒకసారి నా ఏల్సన్ దిగింది చిన్నప్పుడు, ఇంకా అట్నే ఉన్నది. ఏర్పడుతుందా? పడతలేదు. ఇది బాణం పుల్ల ఎఫెక్టే. ఇది ఫోటో పెడతా చూడు డిస్ప్లే మీద. ఇప్పుడైతే ఒకసారి టార్గెట్ని హిట్ చేసి చూద్దాము. ఛాలెంజ్ స్టార్ట్ చేయక ముందుకు ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క పుల్లని అయితే ఇడిచి చూస్తాము. అంటే ఇది ఎట్లుంది ఏం కదా ఎట్లా పోతుందని ఒక ఐడియా రావడానికి. ఆ తర్వాత ఛాలెంజ్ని అయితే స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసి 20 ఫీట్స్, తర్వాత 30 ఫీట్స్, తర్వాత 40 ఫీట్స్. చూద్దాం ఎవరు ఎన్ని హిట్ అయితే ఎవరు ఎంత స్కోర్ తెచ్చుకుంటారు. ఈ పుల్లలో మీకు కెమెరాలో చూస్తే ఎట్లా అనిపిస్తుందో కానీ వచ్చేసి పైపులు కాదు, దీని లోపల కూడా మొత్తం ఏదో మెటీరియల్ నింపినట్లుగా ఇట్లా రాడ్ ఉంటుంది కదా అట్లయితుందన్నమాట, మొత్తం కడ్డీ లెక్క. సో ఇప్పుడు దీన్ని ఫస్ట్ మనం ఛాలెంజ్ స్టార్ట్ చేయబోయే ముందు ఏం చేస్తున్నామంటే ఆడ ఒక వాటర్ మిలన్ అవుతుంది టేబుల్ పైన, మీరు చూడొచ్చు. ఈ టేబుల్ మీద ఉన్న వాటర్ మిలన్ ఒకసారి హిట్ చేసి చూద్దాం ఎంత ఫాస్ట్ హిట్ అవుతుంది ఏం కథ అని చెప్పేసి. అంటే ఈ బాణం పుల్లని టెస్టింగ్ అయితే వేద్దాం ఒకసారి. ఫస్ట్ వచ్చేసి టార్గెట్ని అయితే హిట్ చేయడానికి ట్రై చేస్తున్నా, చూద్దాం తగులుతుందా లేదా. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నేను అజ్జా బయటకు వెళ్ళిందిరా. సో వాటర్ మిలన్కి అయితే గైస్ ఈ విధంగా ఇక్కడ నుంచి వెళ్ళి ఉచ్చి ఇక్కడ దిక్కైతే బయటకు వెళ్ళింది. ఈ విధంగానే దీని ఫోర్స్ అయితే ఘోరంగా ఉంటుంది. వాటర్ మిలన్కి ఎట్లయితే దిగిందో సేమ్ టు సేమ్ ఒకవేళ మన బాడీకి వెళ్ళినా కానీ అట్నే కడుపులోకి దిగుతుంది మొత్తం ఘోరంగా. ఇప్పుడు ఇంకోసారి మొత్తం గుంజి కొడతా. మొత్తం గుంజి కొడితే గాయస్ మీరు చూడొచ్చు వాటర్ మిలన్కి ఇక్కడ దిక్కు గుచ్చి అక్కడ దిక్కు అయితే బయటకు వెళ్ళడం జరిగింది. ఏదేమైనా కానీ నెక్స్ట్ లెవెల్ పోతుంది మొత్తం. మన టార్గెట్ ఎక్కడైతే తీసుకుంటామో దానికే దిగుతుంది చక్కా పోయి.
వాడి బాణం తెచ్చినప్పటి నుంచి కర్ణుడు అని వాడు ఏమో ఫీల్ అవుతాడు. 3 బాణం పుల్లలు పట్టుకొని తిరుగుతున్నావు. 4 యో నీకు దమ్ముంటే చాలా నా 4 కొట్టు. నీకే కొడుకు నాకే 4 కొట్టు. టాక్టర్ ఇప్పుడు ఇంతకుముందు వారం మీద అంటే పెద్దగా ఉండే మధ్య టక్కన ఆగింది. టార్గెట్ స్టేట్ పోతున్నాను. అదే కర్మ తాకింది. 2 3 చెప్పినా జారిపోయింది. నేను కూడా మతగా చెప్తా. లేదురా సైడ్ నుంచి రాసుకుంటా పోయినట్టున్నది. కరెక్ట్ వాళ్ళే నేను స్టార్టింగ్ లో చెప్పా తాకదని. పుల్లి నువ్వు ఫస్ట్ మంచిది కొత్తది కొత్తది నువ్వు ఇడితే తాకుతా ఇంకా ఈసారి ఎడుతా వీడు చంపుతాను నన్ను. పుల్లేదురా మొత్తం గాల పడ్డ పుల్ల కచ్చా అయింది గాయస్. ఇది మొత్తం పోయింది లోపలికి. అంతా నానిందా మరి దీనికి దిగలే లోపలికి బయట కూడా కాదురా. దీనికి రాకనే మొత్తం తిరిగింది కదా. దీని పైన పడ్డట్టున్నది. అసలు దీనికి పడ్డదిరా ఇది మూత పడదా గిడ పడ్డది. ఇగో మీరు చూడవచ్చు మొత్తం పొక్క పడదానికి. గోట వచ్చిన షేట్లా పడ్డది. సో రియాక్షన్ వచ్చేసి గాయస్ ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. దీని పవర్ కూడా బోది నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఇప్పుడు మనలో ఒక్కొక్క పుల్ల ప్రాక్టీస్ చేస్తారు. ఆ తర్వాత మనం ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు నా దగ్గర ఉంది వాటర్ మిలన్. ఇట్లా వచ్చా నెత్తి కూద్దాం పట్టు. చేతిలో పట్టుకొని కొట్టు. నా మీద పడుతుంది. కింద పడద్దు. చలో ఉంది. నువ్వు మూతి మీద పోతావు. చిన్న దార వస్తుంది. పట్టరా ఎన్ని సూదులు వచ్చిరో కానీ తీయ ఉంది. ఈ ఛాలెంజ్ లో ఫస్ట్ ఓవర్ పార్టిసిపేట్ అవుతారు, సెకండ్ ఓవర్ పార్టిసిపేట్ అవుతారు అని చెప్పేసి మన కొత్త కోడి పిల్ల అయితే డిసైడ్ చేయబోతుంది. కమాన్ ఓకే గుదిరి హలో 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 హలో. సో ఈ ఛాలెంజ్లో కనుక గైస్ మీరు చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి మన కొత్త కోడి పిల్ల, సెకండ్ విజ్జిగాడు, థర్డ్ జింగాడు, ఫోర్త్ నేను, ఫిఫ్త్ అన్న. నువ్వారా నువ్వు లాస్ట్. తాడు వీనికి వచ్చింది ఫస్ట్ తాడు పెట్టిన. సో లాస్ట్ వచ్చేసి అన్న. సో లేట్ చేయకుండా ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. 20 feet నుంచి 2 పుల్లలు, 30 feet నుంచి 2 పుల్లలు, 40 feet నుంచి 2 పుల్లలు, మొత్తం ఒక్కరికి 6 పుల్లలు ఉంటాయి. 6 సార్లు దీన్ని ఇడవాలి. ఎవరికైతే ఎక్కువ స్కోర్ వస్తుందో ఆబ్వియస్లీ వాళ్ళు సేఫ్. ఎవరికైతే తక్కువ స్కోర్ వస్తుందో వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్లో అయితే ఉంటారు. చలో చలో. ఎంత స్కోర్ చేస్తా అనుకుంటున్నావు? 50యా? ఒక్క 50 తక్కువ లేదు. బ్లాక్ రింగ్ అది దగ్గరకే ఉంది. చలో విక్త తక్కువంటే వచ్చింది. మధ్యలో ఎర్రది కనబడుతుందా? అదని కొట్టు. 200. ఫస్ట్ రౌండ్ లో కనుక చూసినట్లయితే గైస్ మనోజ్కి వచ్చేసి స్కోర్ ఎంత అంటే 0. సెకండ్ లైన్
గాని కొట్టుమాట కింద కాని కొడుతుండు పక్కల పండి కొడతాడు కమాన్ గుంజు వంద వంద ఇల్లే అలా అవ్వదమ్మా యో ఒక్కడ తాకలేదు అనుకో ఇక యో తాళేడ పెట్టినవరా తాళేసుకో చక్క సించడి కింద పోయి ఇక వేసుకో జస్ట్ మిస్ యాక్చువల్లీ నేను మీకు ఒక రూల్ చెప్పడం మర్చిపోయినా ఇదా రూల్ వచ్చేసి ఏంటిది అంటే ఇక్కడ లాస్ట్ సర్కిల్కు 10 అని ఉన్నది కదా ఈ లాస్ట్ సర్కిల్కు మాత్రమే కాదు ఈ బోర్డుకి ఎక్కడ పడ్డా సరే 10 పాయింట్స్ ఇప్పటి వరకు మనోజ్కి వచ్చేసి స్కోర్ ఎంత అంటే 0 దిగాలే దానికి దిగాలే తక్కువ ఎందుకంటే 10 ఇమ్మంటాడు మళ్ళా 10 ఫీట్లకే 20 ఫీట్లకే ఆకలేదు 40 ఫీట్ల కాడికి నేను కొడతావు ఇక నీకు 10 ఫీట్ల కాడ కెమెరా ఉంది పక్కన దానికి కొట్టావు ఎవడో ఒకడు కొడతాడనే పైన పెట్టి పెట్టినాము స్ప్రే పెయింట్లు దానికే తాకింది చక్కగా పోయి అరే 10 పాయింట్స్ అన్న తెచ్చుకో 10 పాయింట్స్ వచ్చినా కానీ జర సేఫ్ అయ్యే ఆ సిచ్యువేషన్ ఉంటావు లేకపోతే Who let the dogs out? బాణం పట్టుకోగా నీకేం చెప్తుండు నేను అర్జునుని మళ్ళా పుట్టినా ఒక బాణం నాకలేదు దానికి అర్జున్ బాణం గురి తప్పదంటారు నీ ఇజ్జత్ తీసినావు చెప్పలేం ఎవరితో ఉన్న టై అవుతుండొచ్చు 3-4 ఒక్కటిసారి దాకపోతుండొచ్చు నాకు తెలిసి అట్లా జరగదే జరుగుతుండొచ్చు ఒకవేళ ప్రిడిక్షన్ బాగుంది నువ్వు కూడా ఒకసారి కూడా ఆగకుండా ఒకటి మళ్ళీ ఆడచ్చు ఇద్దరు పెంచాలంటారు సెకండ్ ప్లేస్ లో ఎవరు అంటే విజ్జిగాడు వీడ్సన్ సేమే అది కొషగా ఉంది కూర్చోగల ఒకటనా కొట్టు నెక్స్ట్ ఈవెంట్ ఛానల్ వీళ్ళిద్దరే ఉంటారు పూరత గదానికైనా కొట్టే అమ్మానికి ఫస్ట్ రౌండ్ లో స్కోర్ ఎంత అంటే 0 గుండు 0 30 ఫీట్స్ రౌండ్ చలో ఇదన్నా ఒకటి కొట్టు కింద కొట్టు కనికి కని కొట్టు అట్లా వేస్తే అయినట్టే ఒక్కటన్నా వాళ్ళే గాయస్ ఒక్కటన్నా నేను ఇంకా ఏమనుకున్నా అంటే వీళ్ళు మొత్తం ఘోరంగా స్కోర్ చేస్తారు కావచ్చు అవి లెక్క పెట్టడంలో మిస్టేక్ అవుతుందేమో ఫోన్లో నోట్స్లో రాసి పెట్టుకోవాలి అందరు స్కోర్ అని నేను అనుకున్నా ఈ జింగిడి ఒకటిసారి తాకలేదు ఒక ఇన్స్ట్రక్షన్ మంచిగా చూడు మంచిగా చూడు మంచిగా చూడు బొక్కలకే చూడాలి బొక్కలకి వెళ్ళి చూడు మీది కొట్టు స్ప్రే పెయింట్ తీసుకొచ్చి కెమెరా కొట్టు కెమెరా కొట్టు అట్లా గుడ్ బాయ్ గుడ్ బాయ్ ఎంత కొట్టినా అక్కలే దానికి గట్టి గుంజురా Who likes the dog dog? నేను అన్నట్టే అయింది టై థర్డ్ ప్లేస్ లో జింగడు పార్టిసిపేట్ అవుతుండే వాడు కర్ణుడట చూద్దాం ఎన్ని కొడతాడు ఏం కదా రాముడు ఇప్పుడు షికారు బ్యాచ్ వినేది కంపల్సరీ తాకుతుంది ఒక్కడనా తాకుతుంది మోకాళ్ళ మీద కొబ్బరికాయ కొడతావా ఆశీర్వాదం తీసుకోవా
చలో గురుద్రోణుడు అని తీసుకోవా పెద్దలు ఏ వీంది డిబ్గాంది చలో జై శ్రీకృష్ణ శ్రీకృష్ణ దిగింది బయట పట్టుకున్నా మీది పట్టుకున్నాడు ఏదో జరుగుతుందా ఈ చదివే కాలం వచ్చేది ఇంకా ఇంకా జరగా 30 ఫీట్స్ లైన్ నుంచి చూడాలి ఎన్ని కొడతాడు ఏంది 20 మామూలుగా ఉండదు మళ్ళా ఏదో పచ్చుది ఏదో దయ్యానికి ఇచ్చిపెట్టిన జింగా 100 కొట్టు జింగా 100 అంటే ఇక ట్రైనింగ్ తీసుకోవాలి గురుద్రోణుడు లేడు అందుకే బాధ చలో నేను చెప్పిన కర్ణుడు అంటే మామూలు ఉండదు నవ్వుతారు ఒక్కదానికి తెచ్చిస్తాను అయిపోయా మరి 30 కొట్టిండాడు జస్ట్ మిస్ కోరగానుగా గైస్ మీరు చూసినట్లయితే మొత్తం వీని పుల్లలు వచ్చేసి 4 అయితే దీనికి దిగినాయి వీళ్ళిద్దరు సైడ్ లకు పడి కింద పడ్డది కాకపోతే వీని అదృష్టం ఎంత మంచిగా ఉందంటే అట్నే ఆగింది సో జింగల్ స్కోర్ వచ్చేసి ఎంత అంటే 10 20 30 40 జింగా నెక్స్ట్ వచ్చేసి నేను పార్టిసిపేట్ అవుతున్నా చూద్దాం ఎంత కొడతా ఏం కథ అని చెప్పేసి ఒక్క బాణం పుల్ల దిగినా సేఫ్ 4th ప్లేస్ లో అయితే అన్న పార్టిసిపేట్ అవుతుండు అన్న ఎన్ని కొడతావు ఒకటి కొడతా ఒకటా 2 కొట్టుది ఇక ఇజ్జత్ కాపాడుకో 2 మాట్లాడుతున్నా పడిపోయింది అనుకో పరుగు పోద్ది మరి ఆగింది 40 నేనన్నా 4 పుల్లలతో 40 కొట్టిన ఒకటేసారికి 40 గ్రేట్ అన్న అందుకే నీ ఆశీర్వాదం తీసుకున్నాను నా ఆశీర్వాదం తీసుకున్నందుగా పడ్డట్టున్నది నేను యా 100 కొట్టి ఎరా దానికి మళ్ళా 20 ఫీట్స్ లైన్ నుంచే 2 పడ్డాయి ఇప్పుడు 30 ఫీట్స్ లైన్ ఏదో బాగుంది బాగా మజా ఒలింపిక్స్ కు పోయి అన్న పో అబ్బా ఇక్కడ వెనక బర్రె కదులుతుంది డిస్టర్బ్ అవుతుంది స్కోర్ వచ్చేసి ఎంత అంటే ఒక బాణం పుల్ల మిస్ అయింది 6 5 పడ్డాయి 10
ఏంటిరా ఎల్లో పడ్డది 30 ఇది రెడ్లో పడ్డది 70 70 ప్లస్ 80 150 ప్లస్ 30 180. నా స్కోర్ వచ్చేసి 180. ఇంకంది 40. పూజ్యులు శ్రీయుత గౌరవనీయులైన డింపి గారు ముందే చెప్తున్నా, పూజ్యులైన పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకో, లేకపోతే రివెంజ్ ఛాలెంజ్ ఉంటావు. పండుకో, సాష్టాంగా నమస్కారం అంటారు చూడు, పండుకోరా. ఏం చేస్తున్నారా? ఆశీర్వాదం తీసుకో, మరి చేతబడి ఏమంది. వీడు వెరైటీ చెప్పులు ఇప్పేసి ఆడతాడు. తాత బంధాల కొట్టను ఒకటి గట్టిగా గడిపోతురా, పక్కకు బరగపోతుంది. వంద సూటి పెట్టు. మీరు బాణం పిల్లలు గిట్టని పట్టుకుంటారా? గిట్ట పట్టుకోర్రి, అట్లా జారిపోతుందని. జారిపోతుంది. పుల్ల పట్టుకో, అయిపోయింది. జారిపోలే చాలా. ఇప్పుడు 30 feet నుంచి వెళ్ళి చూద్దాం ఎన్ని కొడతాడో. ఈ జింగిగాడు ఏం చేస్తున్నా అంటే, ఆ థ్రెడ్ ఉంటుంది కదా, థ్రెడ్కి ఇలా లేచుకొని కొట్టాలిగా, వాడు ఓన్లీ ఇట్లా పట్టుకుంటుంటాడు. 60 కొట్టిండు. 1 మందం చాలు. అరే రివెంజ్ ఛాలెంజ్ లే, నేను గెలుసు ముఖ్యం కాదు. దాన్ని కొడుతుండు. 30 feet యార్డ్ నుంచి వెళ్ళి ఒక్క బాణం పుల్ల కూడా దాకలేదు. స్కోర్ వచ్చేసి 60. ఫస్ట్ ఎంత కొట్టినవరా? గట్టి కొట్టురా. దూర్చుకో, చేతి దూర్చుకో. ఎందుకు ఇప్పుడైనా కొట్టరా 100కు. టింపియాన్ స్కోర్ కనుక గైస్ మీరు చూసినట్లయితే 10. బట్ ఏదేమైనా గిరి మాత్రం భలే కొట్టిండు వాడు. 60 సింగిల్ షాట్లో కొట్టి. స్కోర్ వచ్చేసి 70. ఇప్పటి వరకు జరిగిన ఛాలెంజ్లో 2nd place. ఇప్పుడు అన్న వచ్చేసి లాస్ట్ రౌండ్లో పార్టిసిపేట్ అవుతుండు. అన్న నాకు తెలిసి 100లో 2-3 కొడతారు కావచ్చు. లాస్ట్ ప్లేస్ లో అన్న డిసైడర్. అయ్యో నిజంగా ఇట్లా చూస్తే ఓన్లీ 100 ఒకటే కనబడుతుంది. ఇంకా బర్రె కూడా కనబడుతుంది. అయిపోయింది. సేపు ఛాలెంజ్ వచ్చేసి ఇక్కడితో సమాప్తం. అయిపోయింది. కొట్టద్దా? ఇది బ్రహ్మతోటి తయారు చేయబడిన గాంధీవం జింగ, దీనికి ఎదురేది లేదు. అందుకే బర్రె పోగాల ఇంత 100కే అన్నా అయిపోతుంది. ఫస్ట్ 20 feet రౌండ్ లో ఒక్కటే ఆగింది. 30 feet ఇప్పుడు 10 వచ్చాయి. పదిలే మామూలు ఉండదు మరి. 100 కొట్టన్నా. రికార్డ్ ఒక రికార్డ్ 100 కావాలా? నాది పడ్డా అనుకున్నా జింగ. 90లో పడ్డప్పుడు పొంకర పట్టింది జింగ. వెనక బర్రె ఊతుంది అసలు. కూసిపోతున్నాయి మీ తాకుతున్నది ఘోరంగా. వెళ్ళి పట్టుకుంటారు తాడు.
సో మొత్తానికి అన్న స్కోర్ కూడా చూసేద్దాం. కమాన్. అన్న స్కోర్ వచ్చేసి గాయస్ ఎంత అంటే 10 వెళ్తలే వాళ్ళకెళ్ళి 20 వెనక కనెక్షన్ తినట్టున్నారు. సో మొత్తానికి ఈ ఛాలెంజ్ వచ్చేసి కంప్లీట్ అయితే అయిపోయింది. ఈ ఛాలెంజ్లో రివెంజ్ ఛాలెంజ్లో ఓనరు అంటే కొత్త కోడి పిల్ల ప్లేన్ గాడు. సో ఫస్ట్ వచ్చేసి నేను, సెకండ్ డింపిగాడు, థర్డ్ జింగడు, ఫోర్త్ అన్న, ఫిఫ్త్ సిక్స్త్ వాళ్ళిద్దరు. ఇక మీరు ఎవరన్నా అనుకోరు ఇక. సో ఇది గైస్ ఈరోజు ఛాలెంజ్. వీళ్ళిద్దరికి ఏ రివెంజ్ ఛాలెంజ్ ఇద్దామో కామెంట్ అయితే వేయరి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.